విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గ్రామ మేజర్ పంచాయతీ పారిశుద్ధ్యంపై బీజేపీ సీనియర్ లీడర్ మన్యం దేవుడు ప్రజల ఇబ్బందులు చూసి తట్టుకోలేక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కొత్తవలస గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులు అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. తక్షణమే పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్ పనులను ప్రభుత్వం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వివరం కాదు గౌరవమైనటువంటి భూమి దాన్నేమో కాదని చెప్పి వాళ్ళేమో అక్కడ వేయడానికి వీల్లేదని చెప్తున్నారు. పంచాయతీ వాళ్ళేమో ఆ డంపింగ్ అంతా తీసుకొచ్చి కొత్తవలస సెంటర్లోనేమో 4 దిక్కుల పెట్టడం వల్లేమో దుర్గంధమైనటువంటి వాసన వచ్చి చాలామంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. నిన్నైతే ఒక శ్రీమూర్తి ముఖం తిరిగి పడిపోతే ఎందుకు ముఖం తిరిగిపోయిందని అయిందన్నారు. వామిటింగ్ ఎందుకు ఈ బ్యాడ్ స్మెల్ అన్నారు. ఆమె గర్భవతిట. కానీ నిజంగా ఆ సీన్ చూసిన తర్వాత నాకు చాలా మనసు బాధ అనిపించింది. నేను ఎలా అయినా సరే ఈ సమస్య పూర్తయ్యే వరకు నిరాశ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. కనుక నేను మాత్రం ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించి చెప్పు పరిస్థితి అది కొత్తవలస పంచాయతీలో ఉండేటటువంటి పారిశుద్ధ్యం గురించి కనీసం 30 సంవత్సరాల నుంచి ఒక దగ్గర జరుగుతూ ఉండేటటువంటి డంపింగ్ని ఇవాళ కాదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు అడ్డుకుంటున్నారు అనేటటువంటి భావనతోటేమో కరెక్ట్గా ఏమో అక్కడ వేయొద్దు అని